సృష్టించినప్పుడే మనలో కొన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. ఏం చేశారంటే శక్తిని మనం జనింప చేయలేము, నాశనం చేయలేము. శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది తప్ప మన ఒంట్లో ఆర్గాన్స్లో కానీ, మజిల్స్ అండ్ టెండాన్స్లో కానీ, బోన్స్ అండ్ కార్టిలేజెస్లో కానీ తగ్గిన శక్తి ఎక్కడికో పోదు. ఎక్కడికి వెళ్తుంది? అరచేతుల్లో, అరికాళ్ళల్లో, చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు మనం సృష్టించిన ఆయన చేసేసారు. అది తెలుసుకుని మనం వాడుకుంటే తేలిగ్గా ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యాన్ని తెచ్చుకునే విధానంలో నేను 6 క్షేత్రాలు అని చెప్పాను. అందులో 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు. ఏ ఒక్కటి పట్టుకున్నా మనం శక్తివంతం అయిపోతాం. లోపల శక్తి ఉంటే ఎలాంటి అనారోగ్యం దరి చేరదు. సరే, ఒక అరచేతిలో చూపిస్తాను ఏమేమి పార్ట్లు ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉంటాయో, మీకు మిగతా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సరే, ఈ పార్ట్లో మన చెస్ట్, ఈ పార్ట్ ఎక్కడైతే ఈ గీత కొట్టుందో ఆ పార్ట్ ఏంటి? చెస్ట్ ఏరియాలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఈ సెంటర్లో హార్ట్, అటుపక్క ఇటుపక్క లంగ్స్, ఈ మధ్యలో స్టమక్, ఈ కింద ఏరియాలో లివర్ అండ్ గాల్ బ్లేడర్. ఇదేమో లార్జ్ ఇంటెస్టైన్, ఇదేమో స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ యూరినరీ బ్లాడర్, ఎక్కడ? సో ఇక్కడ యూరినరీ బ్లాడర్. ఇది మన ఫేషియల్ ఏరియా, ఇది మన ఫేషియల్ ఏరియా. సో ఇది ఫ్రంట్ ఆఫ్ నెక్. ఫ్రంట్ ఆఫ్ నెక్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ తగ్గే శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ కనుక కాసేపు మర్దన చేశారనుకో, ఈ స్టోర్ అయిన శక్తి లోపలికి వెళ్ళి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కనపడకుండా పోతాయి. ఇది ఫేషియల్ ఏరియా. ఈ ఫేషియల్ ఏరియాలో ఏమున్నాయి? కళ్ళు, ముక్కు, నోరు, నుదురు, చెవులు మొత్తం ఇక్కడే ఉన్నాయి. దీన్ని కాసేపు ఇలా అనుకున్నారనుకోండి, మీ దగ్గర ఉన్న సాధనంతో మెరుపు వస్తుంది. పనితనమే కాకుండా మెరుపు కూడా వస్తుంది అని చెప్తా ఉన్నా. తర్వాత ఆడపిల్లలు ముఖ్యంగా జుట్టు రాలుతా ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ముక్కు దగ్గరగా ఇలా పెట్టుకోండి. చెస్ట్ పైన ఉండాలి, ముక్కు దగ్గరగా ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఓంకారం ఉచ్చరించాలి. ఓంకారం ఉచ్చరించేటప్పుడు ముక్కుతో గాలి తీసుకుంటాము. తర్వాత చేసే పని అంటే ఓం అంటూ వదులుతాము. ఆ తర్వాత 3 పార్ట్లు అయిన తర్వాత లాస్ట్ పార్ట్ నోరు మూసేసి ముక్కుతో అంటాం. ఒకసారి నేను చేస్తాను, చూడండి. తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సార్ ఓకే. ఓకే, అందరూ స్టార్ట్ చేద్దాం. రెడీ? ముక్కులో కాలు తీసేసుకోండి. ఓకే, చాలు, కూర్చోండి.
ఆరోగ్యంగా ఆనందంగా పూర్ణాయిస్తూ ఉండాలని మనసా వాచ కోరుకుంటూ థ్యాంక్ యూ.